సుజిత్ గారు హాయ్. హాయ్ బ్రో. కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఫిల్మ్. నిన్న నేను ఒక సింగిల్ స్క్రీన్లో చూసా అంబర్పేటలో. నైస్. ఇట్ వాస్ లైక్ మై ఫస్ట్ సింగిల్ స్క్రీన్. ఆ థియేటర్లో అంత ఫ్యానిజం, అంత వాట్ యూ కాల్ మ్యాసివ్ రెస్పాన్స్ నేను చూడలే. టు బి వెరీ ఆనెస్ట్, అసలు ఫస్ట్ 5 నిమిషాల్లో అర్థం కాలేదు. కొంచెం ఆగంటారు, అర్జున్ దాస్ ఏదో చెప్తున్నాడు వినిపించట్లేదు అనే రేంజ్లో పీపుల్ ఆర్ స్క్రీమింగ్. ఓవరాల్ ఇట్ వాజ్ అ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ ఎక్స్పీరియన్స్. పీపుల్ ఆర్ చెరిషింగ్ దాట్. సో నిన్న ప్రీమియర్ చూసినప్పటి నుంచి నాకు డౌట్ ఒకటి కొట్టేస్తుంది, అది క్లియర్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్దాము. సో మీరు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్తారు దట్ యు ఆర్ లైక్ అ మ్యాసివ్ ఫ్యాన్ ఆఫ్ అతడు. ఓపెనింగ్ షాట్ని కూడా నేను తీసుకుని బ్రేక్ డౌన్ అంతా చేశాను. అతడు స్టోరీ స్టార్ట్ అయ్యేది విత్ ద డెత్ ఆఫ్ ఎ క్యారెక్టర్ నేమ్డ్ పార్దు. ఓజీ స్టార్ట్స్ విత్ ద డెత్ ఆఫ్ అ క్యారెక్టర్ నేమ్డ్ పార్దు. ఇంటెన్షనలా? లేదు, యాక్చువల్గా ఇంటెన్షన్ కాదు, బట్ నువ్వు చెప్తూ ఉంటే అనిపించింది. మేబీ సమ్వేర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ కొంచెం అతడు మనం చాలాసార్లు చూసాం కాబట్టి అతడు ఇట్స్ క్లాసిక్ కదా, క్లాసిక్ ఓపెనింగ్ సీక్వెన్స్ వాళ్ళు ఎలా షూట్ చేశారు, బ్రేక్ డౌన్ చేసుకొని యూనో ఆల్ దీస్ థింగ్స్. బట్ యా అంటే మేబీ ఇట్స్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ ట్రిబ్యూట్ ఏమో, వెరీ అన్ఇంటెన్షనల్ ట్రిబ్యూట్ అనమాట. గుడ్ దట్ యూ పాయింటెడ్ ఇట్ అవుట్. బట్ యా మేబీ అంతే కరెక్ట్ అనిపించాము. గీత శ్రేయారెడ్డి గారికి గీతా మేడం జానీ ఈజ్ యువర్ ఫేవరెట్. అలా అది లేదు, ఇవన్నీ ఇంత కోయిన్సిడెన్స్ లేదు కానీ అలాగేం పెట్టలేదు. బట్ ఎందుకో వెన్ రైటింగ్ క్యారెక్టర్ నేమ్స్ కొంచెం కూర్చొని టీం అంతా కూర్చున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఇలా పెడదాం, 90s కదా, కొంచెం ఓల్డ్గా పాత పేర్లా ఉండాలి, పార్దు, గీత, పార్థసారథి ఇలాంటివన్నీ కొంచెము చక్రి ఇలాంటివన్నీ పెట్టుకున్నాం అనమాట. ఆ నేమ్స్ అన్ని పెట్టుకొని చేసాము. బట్ అది ఎక్కడో మనకుండే ఆ 10 నేమ్స్లో అటు ఇటు స్ట్రైక్ అవుతుంటాయి కాబట్టి మేబీ good. I saw posts like Sujit is giving paying his tribute to Bombay-based gangster movies. Prakash Raj garu Satya, Harish Uttamani is Dinanath. Okay. Which is Agnipath. Right. It's all like reading too much into it. Yeah. అంటే మేబీ ఆ హోంవర్క్ నా టీం చేసింది యాక్చువల్గా. సో దీనా చౌహాన్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇవన్నీ కూడా ఆ టీమ్ చేసింది. అండ్ అవి కూడా 90s లో 80s లో సినిమాలే కాబట్టి ఆ నేమ్స్ అన్ని పిక్ చేసుకొని దే యూజ్డ్ టు గివ్ మీ సమ్ ఆప్షన్స్. అందులో ఇవన్నీ కొంచెం దే వర్ వెరీ ఫెమిలియర్ నేమ్స్ కాబట్టి దే ఆల్వేస్ వాంటెడ్ టు స్పీక్ క్యారెక్టర్స్ షుడ్ లైక్ దే హావ్ టు టాక్ అబౌట్ ద క్యారెక్టర్స్ అనిపించేది. మీన్స్ షూట్ లో కూడా దీనా అనే పిలిచేవాళ్ళం, గీత అని అలా పేర్లు పెట్టి పిలిచేవాళ్ళం. మీ కాల్ షీట్ చూసాను నేను, దాంట్లో అంతా అవే ఉన్నాయి, వాళ్ళ పేర్లే ఉన్నాయి, యాక్టర్స్ పేర్లు లేవు, క్యారెక్టర్స్. మేనేజర్స్ కి కూడా అందరికి ఆ గీత, కన్మణి ఇలానే పెట్టుకుని తిరిగేవాళ్ళనమాట. అంటే క్యారవెన్స్ లో కూడా అవే పేర్లు వేసేసి, ఇంకా అది ఇంటెన్షనల్ గా చేయలేదు కానీ అవే ఈజీగా ఉండేది అనుకోవడానికి. సో పవన్ కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు ఫస్ట్ లైన్ ఒకటి, రీమేక్ కాదు, మీ దగ్గర ఏమైనా ఒరిజినల్ ఐడియా ఉందా అని మిమ్మల్ని అడిగి మీరు ఒక లైన్ చెప్పినప్పుడు మహాభారత రిలేటెడ్ ఒక ఇది పిచ్ చేశానని చెప్పారు. లైక్ పాండవుల సైడ్ ఉండాలా, కౌరవుల సైడ్ ఉండాలా. మీరే ఇందాక ఒక ఇంటర్వ్యూ చెప్తా అక్కడ. సో వాట్ వాజ్ ఎగ్జాక్ట్లీ దట్ లైన్, వాట్ ఫార్మ్ వాజ్ ఇట్ ఇన్? అంటే బేసిక్గా కర్ణ క్యారెక్టర్ తీసుకొని లైక్ ఈజ్ ఫ్రమ్ పాండవాస్ అయినా ఈ వర్క్స్ ఫర్ కౌరవాస్, ఈజ్ అ గాయ్ హూ ఇస్ బిట్వీన్ దీస్ 2 కింగ్డమ్స్ అనిపించేది. సో ఫస్ట్ ఇనిషియల్ థాట్ అప్పుడు ఏంటంటే వన్ గాయ్ హూ వర్క్స్ ఫర్ కౌరవాస్, వాట్ ఇఫ్ హి స్టాండ్స్ ఫర్ పాండవాస్, హౌ విల్ ద బ్యాటిల్ బి అనేది వాజ్ ద ఇనిషియల్ ఐడియా. అంటే మనం ఒక ఐడియాకి ఇన్స్పైర్ అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కదా ఒక నెక్ పాయింట్. సో ఐ థాట్ అప్పుడు ఇది ఈ కర్ణుడి క్యారెక్టర్ పైన కొంచెం డెవలప్ చేద్దాం, ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్, జెన్యూన్ ఎమోషన్స్ ఉంటాయి అంటే. అండ్ దళపతి కూడా మనకి లైక్ యూనో ఆల్ దీస్ థింగ్స్ లైక్ అంటే జెన్యూన్లీ గ్రేట్ గ్యాంగ్స్టర్ సినిమాస్ అన్ని. సో అవన్నీ అనుకున్నప్పుడు మేబీ ఇది మేము రైట్ పాయింట్ ఏమో, దీని నుంచి మనం డెవలప్ చేద్దాం అనుకున్నాము. ఈవెన్చువల్ ఏమైపోయిందంటే అవి క్లాసిక్స్ అనమాట. అవి ఏంటంటే ఇంటెన్షనల్గా ఎప్పుడు వాళ్ళు ఒక హై సీన్ ఇవ్వాలని ఎప్పుడు వాళ్ళు వెళ్ళరు. కథ దే రోడ్ ద స్టోరీ సో వెల్ దట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఇస్ హై సీన్. సినిమానే ఒక హై అనమాట. ఈ క్యారెక్టర్కి ఇలా ఇంట్రడక్షన్ ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలని లేదు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమిటంటే స్టార్టెడ్ డెవలపింగ్ క్యారెక్టర్స్ కానీ లైన్స్ కానీ ఎక్కడో అనిపించింది ఇప్పుడుండే మెంటాలిటీ పీపుల్కి, అంటే ఇప్పుడుండే మన పేషెన్స్ లెవెల్కి, ఈ ఓటీటీ స్పేస్కి ఎక్కడో మనము కొంచెము అలాగా అన్నా కూడా దేర్ లైక్ ఎక్కేస్తారని ఒక చిన్న ఏదో ఒకటి ఉన్నింది. మేబీ నేను ఇంటెన్షన్గా అలా చేయలేదు కానీ డ్రాఫ్ట్స్ రాసేటప్పుడు నాకు రిలీజ్ అయ్యాను నేను ఈవెన్చువల్గా. సో ఆ లైన్ సెలెక్ట్ అయిపోయింది, వర్క్ పక్కన పెట్టేసినా కూడా. బట్ ఐ టుక్ సమ్ ట్రైట్స్ కానీ అవన్నీ తీసుకుంటూ 2 ఫ్యామిలీస్ పెట్టేసి 2 ఫ్యామిలీస్ మధ్యలో ఒక జరిగే డ్రామా లాగా ఐ జస్ట్ కెప్ట్ ఇట్ సింపుల్.
ఎక్కువ పెట్టలేదు దాంట్లో సాహో సాహో ఈజ్ ఇట్ సంథింగ్ దట్ యూ ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ సాహో? బికాస్ సాహో వాజ్ దానికి వచ్చిన ఒక మేజర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే విచ్ ఇస్ సంథింగ్ ఐ ఆల్సో ఫెల్ట్ దట్ యూ వాట్ యూ కాల్ ఓవర్ అంబిషియస్, కొంచెం టూ మెనీ క్యారెక్టర్స్, సో మచ్ డ్రామా వాజ్ హ్యాపెనింగ్. సో అందుకని డెలిబరేట్ గా దీన్ని మనం సింప్లిఫై చేద్దాం అనుకున్నారా? అంటే యూజువల్ గానే సో వాట్ ఐ రియలైజ్ అంటే సాహో చూసేటప్పుడు ప్రీమియర్స్ ఇలా నైట్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి అసలు అంటే ఆ యుఫోరియాలో అసలు నువ్వు వచ్చి నేను నా పేరు రాయ్ మా నాన్న అంటే అరే పిచ్చైపోతారు. ఇక్కడ కూడా ఫస్ట్ సీన్ నేను జపనీస్ పెడదామన్న వద్దాలే చాలా ఆలోచించాం. ఆడు చెప్పాలని చెప్పేసి మాడుతుంటారు, ఫ్యాన్స్ అందరూ గోల్ చేస్తుంటారు. సో అది ఉన్నాయి అన్ని ఆబ్వియస్లీ ఆ బ్యాగేజ్ అంతా తిరుగుతూ ఉంటుంది మైండ్లో. సో ఐ కెప్ట్ ఇట్ సింపుల్, ఓకే ఫైన్ ఈసారి అసలు వద్దు కథ చెయ్యొద్దు అని ఇంటెన్షన్ కాదు నాకు. కెప్ట్ ఇట్ వెరీ సింపుల్, ఒక ఇంట్లో జరిగే డ్రామా అంతే. ఓకే మేబీ థింగ్స్ అరౌండెడ్ హైప్ సినిమాకి ఉండేవన్నీ బిల్డ్ అయిపోయి ఒక వరల్డ్ లాగా ఫీల్ అయిపోయింది. కానీ ఒక ఇంట్లో జరిగిన ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి వెళ్ళిన ఒక అతను తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. హౌ ఈ సాల్వ్స్ అనేది వెరీ స్ట్రైట్ లైన్గా పెట్టుకున్నాను. అండ్ మేబీ అవన్నీ కూడా ఆ బ్యాగేజెస్ కూడా ఉండొచ్చేమో. అందుకే ఒక 2 ఫ్యామిలీస్, ఒక మరాఠీ ఒక తెలుగు ఫ్యామిలీ పోర్టు కోసం ఇద్దరు ఫైట్ చేస్తారు. ఒకరికి పోర్టు దక్కింది, ఇంకోటికి ఎప్పుడు ఆ పోర్టు రావాలని ఒకటి కోరిక ఉంటుంది. దాన్ని వాడు నెరవేర్చుకోలేకపోతాడు భయం వల్ల. వాళ్ళ కొడుకులు దాన్ని నెరవేర్చే ట్రై చేస్తారు, అందులో వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో ఐ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్. అందులో ఈ ఎలివేషన్స్ ఇవన్నీ కూడా రావడం వల్ల అది అర్థం అవ్వలేదు, లేకపోతే అది ఓవర్లాప్ అయిందో లేకపోతే నాకు తెలియదు. అదొకటి. ఓకే సో నాకు ఫస్ట్ హాఫ్ వరకు ఐ హ్యాడ్ లైక్ బ్లాస్ట్. ఓకే నాకు ఇది ఓజీకి మాత్రమే చాలా వియర్డ్గా అనిపించింది. ఎందుకంటే మేము మిగిలిన సినిమాల్లో ఇదంతా సరే మాస్ అదంతా సరే స్టోరీ చెప్పండి అనే ఫీలింగ్ కలుగుతాయి మిగిలిన సినిమాల్లో. బట్ ఓజీలో యూ సోల్డ్ ద హీరోయిజం సో వెల్ దట్ నాకు ఇంకా ఆ జోన్లోకి వెళ్ళిపోయి మీరు ఎప్పుడైతే కథ చెప్పారో అసలు కథ ఎందుకు హీరోయిజం చాలగాడి అనే ఫీలింగ్ కలిగింది సెకండ్ హాఫ్ లో, వెన్ ఇట్ వాజ్ ద ఫోకస్ వాజ్ ఆన్ ద డ్రామా. కరెక్ట్. అండ్ మీరు అది రియలైజ్ అవ్వలేదా? బికాస్ యు ఆర్ గివింగ్ సచ్ హైస్ దట్ వెన్ యూఆర్ లైక్ టేకింగ్ అ బ్రేక్, లైక్ ఓకే కొంచెంసేపు కూర్చోండి, ఒక 30-40 మినిట్స్ కొంచెం కథ వినండి, నేను కొంచెం ఆర్కులు రాసుకున్నా, వాటికి క్లోజర్లు ఇస్తా, కొంచెం మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి ఆన్సర్ ఇస్తాను అని చెప్పి ఒక 30-40 మినిట్స్ స్పెండ్ చేశారు కదా, అది పెద్ద రిస్క్ అని మీకు అనిపించలేదా? అనిపించింది రిస్క్ అంటే అదే ఇప్పుడు అది వెరీ ట్రిక్కీ థింగ్ అనమాట. ఎలా అంటే పొద్దున అంతా బాగుందండి, స్టోరీ ఏదన్నా కొంచెం వైడర్ స్పాన్లో ఉండాల్సింది అని అలా ఎవరో నాకు కాల్ చేశారు. ఇప్పుడు స్పాన్ అనేది ఇప్పుడు పెట్టచ్చు, దీనికి ఎంత స్పాన్ అయినా పెట్టచ్చు. ఇప్పుడు జాన్ విక్లో వాడు తిరిగి వస్తాడు అంటే అసలు వాడు వస్తున్నాడు రా అంటే వాడిని చంపాలని 100 మంది తిరుగుతూ ఉంటారు, ఊరు మొత్తం ఊరు ఉంటుంది. ఇప్పుడు కామిక్ బుక్ నుంచి అడాప్ట్ అయిన ఒక థింగ్ అది. అలా నేను కూడా ఓకే వీడు వస్తున్నాడు రా బ్యాక్ టు గౌతమ్ సిటీ అంటే అసలు బా ఇంక మొత్తం I can build that thing. Then again that's a problem which comes from my previous movies లాగా ఈ క్యారెక్టర్స్ మళ్ళీ ఒక బ్యాక్ స్టోరీ చెప్పాలి, ఎందుకు వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ లైక్ 100 ఆఫ్ థింగ్స్ రన్నింగ్ అరౌండ్ మైండ్. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్యామిలీ పెట్టేసి ఒక చిన్న 1-on-1 కాన్ఫ్లిక్ట్ పెట్టేయడం స్టార్ట్ అయిందో, అది జెన్యూన్ చెప్పాలంటే I just like to some 10 minutes or 15 minutes అంటే హార్డ్లీ. If you see the first 30 minutes also in second half, it's again the comeback only of it felt a bit long. ఎందుకంటే నేను నిజం చెప్తున్నా, ఇంటర్వెల్ సీక్వెన్స్ అయ్యి ఆయన ఆ ఫైర్ షాట్ ఉంది కదా నిలబడినప్పుడు థియేటర్ లైట్స్ అంటే ఏంటి అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసింది, అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది అనే ఫీలింగ్ కలిగింది. బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అ హైలైట్. ఫస్ట్ హాఫ్ అట్లా అయిపోయి సెకండ్ హాఫ్ వెన్ ఐఎమ్ టెలింగ్ యూ స్టోరీ అంటే the first of the thing is you are waiting for someone, అరైవల్. ఒక అరైవల్ కోసం చూస్తున్నాం. దయ్యం వస్తుంది అంటే ఇంటర్వెల్లో దయ్యం రివీల్ అయింది. సెకండ్ హాఫ్లో దయ్యం రివీల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఆ దయ్యం ఏం చేస్తాంటో దయ్యం ఒక తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హీరో వచ్చేసాడు రా మా హీరో, ఓకే మా హీరో ఏం చేస్తాడు అని ఒక ఇంటెన్షన్ ఉంటుంది. సో అది వెరీ 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 తప్పించుకోవడానికి కాదు కదా ఇంటెన్షన్, అంటే మల్టిపుల్ వేస్ ఆలోచించుంటాం కదా. అంటే అది టైం గ్యాప్స్ ఎడిట్ చేసుకొని వి డిడ్ ఆల్ మనం అన్ని ఏమంటుందని ఏం చేసామో ప్రీవియస్లీ కాదు మాక్ షూట్లు చేస్తాం. ఓకే ఓకే షార్ట్ స్పెంట్ లైక్ సో మచ్ మనీ అండ్ ద మాక్ షూట్స్ in the same location. No, almost same location. With dummy actors. My ADs used to shoot అనమాట లిటరల్ గా. షూట్ చేసి కెమెరాస్ షూట్ చేసి ఎడిట్ చేసి లెంత్లు పెట్టుకొని లాక్ చేసాం సినిమాని ఈ గ్యాప్ లో, ఆయన లేని టైంలో. ఇఫ్ సి ఫస్ట్ హాఫ్ ఎందుకు మీకు అంత టైట్ గా ఉంటుంది అంటే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఐ షాట్ ఆల్రెడీ. సో ఐ హ్యాడ్ టైమ్ టు ప్లే విత్ ఆన్ మై ఎడిట్ టేబుల్ అనమాట. సో ఐ హ్యాడ్ టైమ్ అండ్ ఐ యూస్ టు లైక్ మేక్ ఇట్ లైక్ రైట్, ఇక్కడ షార్ట్ పడాలి, ఇక్కడ టైర్ షార్ట్ పడాలి, ఇక్కడ నాసిక్ షార్ట్ పడాలి, ఇక్కడ కార్ వెళ్ళాలి. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్
నీకు అంత టైట్గా ఉంటుంది, అందుకే నీకు గ్రిప్పింగ్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అలా లేదా ఉందా అనేది డిస్కషన్ పక్కన పెడితే, సెకండ్ హాఫ్ ఏంటంటే సో కరెంట్ పాలిటిక్స్ వెళ్ళడం, మళ్ళీ కేమ్ బ్యాక్ అండ్ వీ షార్ట్ దట్ పార్ట్ లేటర్. వెన్ వీ సా ఇట్ ఆల్సో వీ నో దట్ దెర్ ఈస్ సంథింగ్ లైక్ దిస్ ఇస్ దేర్, దిస్ ఇస్ నాట్ దేర్ కాదు. కానీ అదే అన్నట్టు బిల్డప్ ఇచ్చిన తర్వాత అసలు ఇప్పుడు మనోడికి నేను చెప్తాను చూడు కథ, నా ప్రాబ్లం చెప్తానంటే షో ఇప్పుడు కథ చెప్తాడు అని ఎగ్జాక్ట్ సేమ్ ఫీలింగ్. సో అది ఉంటది. బట్ అట్ ది సేమ్ టైం లైక్ తీసేస్తే ఏంటి అనేది కూడా మాకు యూజువల్లీ డివైడ్ రీల్స్ కదా, 1 2 3 4 5 6 8 రీల్స్ ఉంటాయి. సో నేను సినిమా చాలు లేదు కదా, ఆల్మోస్ట్ 6 years అయింది కాబట్టి, అరే నాన్న 5th reel అదిరిపోతుంది అంటే చెప్తుంటే రీల్స్ గురించి తమన్ గారు ఫోన్ చేసి 5th reel అదిరిపోయింది అన్న, ఫస్ట్ 4 reels 5th reel అదిరిపోయింది, 8th reel అదిరిపోయింది అన్న. మరి ఏంటి మధ్య 6 7 ఏం చేసాయంట. సో ఎవ్రీ రీల్ 20 minutes అనుకుందాం రఫ్గా, 6 7 is like 40 minutes. 6th reel లో ఫస్ట్ బాగుంది, 7th reel లో ఇది బాగుంది అంటే బాబు ఈ రీల్లో కూడా వదిలేసి ఏంటి ఇప్పుడు కథ చెప్పాలి. కథ చెప్పడానికి లైక్ యూనో మేబీ దట్ అంబియన్స్ ఆర్ అట్మాస్ఫియర్ విల్ హెల్ప్ ఎ లాట్, అది మేబీ ఎక్కడో ఉంది. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ది డే వి థాట్ ఆఫ్ షాపింగ్ ఆర్ వి థాట్ ఆఫ్ డూయింగ్ అన్ ఆల్టర్నేట్ థింగ్. బట్ మన టైమ్ లిమిటేషన్స్, డేట్స్, ఇవన్నీ సో మెనీ థింగ్స్. అన్నెసెసరీ సీన్స్ ఏమి లేవు, అన్ని స్టోరీని ముందుకు డ్రైవ్ చేసే సీన్స్ ఏ మళ్ళీ. అవును. సో మీరు చాప్ చేయాలనుకున్నా కూడా చాప్ చేయడానికి అక్కడ ఏం లేవు, ప్రతిదీ స్టోరీకి ఇంపార్టెంటే. అవును. పాయింట్ ఇస్ హీరో కావాలి బాబు. అది ఎక్కువ అదే చెప్తున్నా, ఎక్కువ హీరోని ప్రేమించేలా చేసి నేనే కలిసి సో అందుకని. No, but how would you come up with these references? Like ఇప్పుడు జానీకి సూపర్ కూల్ రెఫరెన్స్ ఒకటి ఉంది, రైట్ ఫ్లాగ్ తో సూపర్ సీక్వెన్స్ ఒకటి ఉంది, లాస్ట్ లో సాంగ్ ప్లేస్మెంట్ ఒకటి ఇంటిగ్రేట్ చేయడము. లైక్ హౌ వుడ్ యూ కమ్ అప్ విత్ దీస్ మీకు యాజ్ అ ఫ్యాన్ గా మీకు ఉంటాయి ఐడియాస్, బట్ వాటిని ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలి, ఏ సీన్ లో ఇంటిగ్రేట్ చేయాలి, అండ్ ఇట్ ఆల్సో షుడెంట్ టేక్ అవే ఫ్రమ్ ద వరల్డ్ అండ్ ద బిల్డ్ చేసేది ఇస్ అ వెరీ సీరియస్ వరల్డ్ కాబట్టి దాని నుంచి టేక్ అవే బయటికి లాగకూడదు. సో వాటిని ఇంటిగ్రేట్ చేయడం ఎలా జరిగింది అంటే బేసిక్ గా అవి లైక్ వెన్ వి టాక్ అబౌట్ అన్ యాక్షన్ సీక్వెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్ ఆలోచిస్తే ఒక ఐకానిక్గా ఏదో ఒకటి చేసి ఉండాలి కదా వీడు. అంటే ఎందుకు లైక్ ఇప్పుడు జాన్ విక్ అనేది చాలా ఇట్స్ అ పాపులర్ సినిమాలో ఉంది, కానీ జాన్ విక్ ముందు కూడా దెర్ ఆర్ మూవీస్ వేర్ దే టాక్ అబౌట్ ప్రొటగనిస్ట్, ఇద్దరు వచ్చి ఫాదర్ అండ్ సన్ కానీ లేకపోతే ఒక మదర్ అండ్ డాటర్ కానీ దే టాక్ అబౌట్ వన్ గాయ్, వాడు ఇలా ఉండేవాడు నాన్న, ఇలా చేసేవాడు, వాడు వస్తే ఇలా అవుతుంది అని దే యూస్ టు టెల్ స్టోరీస్ కదా, వాడితో పెట్టుకోకని. మన పక్కింట్లో అంకుల్ చాలా డేంజర్, రాత్రిపూట వెళ్ళకు అని మనకు ఒక స్టోరీ చేసేసేవాళ్ళు కదా. అది జాన్ విక్ లో ఎవెన్చువల్ గా వర్కౌట్ అయింది బాగా. బాబా యాగా అని ఒక పాపులర్ సినిమా అవ్వడం వల్ల ఇట్ వర్క్డ్ యాక్చువల్లీ ఎవెన్చువల్లీ. సో అది అందరూ ఏంటంటే ఓకే జాన్ విక్ రెఫరెన్స్ అది పక్కన పెడితే ఐ ఫెల్ట్ లైక్ ఆల్వేస్ ఫెల్ట్ ఓకే ఇప్పుడు వీడు ఏం చేశాడు అంతగా బాంబేకి దట్ వీళ్ళందరూ భయపడేటట్టు అనేది. అది వెరీ వైడర్ పర్స్పెక్టివ్లో ఉండే ఒక కథ. అది ఎంత చూపించినా కూడా ఇంతేనా, ఇదే చేశాడా బాంబేకి, ఇంతేనా. సో ఇప్పుడు డిస్ట్రీ తీసేటప్పుడు నిమ్మకాయలు పెడతారు కదా ఇంటి బయట, అలాగా నిమ్మకాయ పెట్టినప్పుడు అది చూసినప్పుడు ఓహో ఇంటికి ఏదో డిస్ట్రీ పెట్టారు అన్నట్టు. అలాగా వీళ్ళు పోర్ట్కి ఏదో డిస్ట్రీ పెట్టి అంటే ఆ రాకుండా ఉండడానికి ఒక డిస్ట్రీ పెట్టాలి అని ఉండిందనమాట ఇప్పుడు. సో ఐ థాట్ లైక్ దట్ హోల్ ఒక ఫ్లాగ్ ఉంటే ఏంటి, ఆ ఫ్లాగ్ ఉంటే ఏంటి, ఆ ఫ్లాగ్ ఏముంటే బాగుంటుంది అంటే వాట్ ఇఫ్ అది ఒక బ్లడ్ సోక్డ్ షర్ట్ ఏంటి ఇలా ఉంటుంది అని ఒక థాట్ ఒకరోజు వచ్చింది అనమాట. వచ్చి మన టీంతో షేర్ చేసుకున్నాం, అరే క్రేజీ ఉందని. సో ఐ థాట్ వి డెవలప్ దట్ హోల్ థింగ్ విత్ దట్ అనమాట. తర్వాత మధ్యలో సినిమాలు వచ్చాయి, ఇంకోటి మార్కో అని అవన్నీ బ్లడ్ షెడ్ అన్ని కూడా ఫ్యామిలీ యాంగిల్ ఒకటి. అంటే మనం మార్కో అదే మన షూట్ చేసే టైంకి అసలు మార్కో షూట్ కూడా వెళ్ళింటారు, కథ కూడా రాసి ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ మన మీద బర్డన్స్ పడుతూనే ఉంటాయి. ఇవన్నీ మనం భరించి సినిమాకి వచ్చి ఇంకా వాళ్ళకి ఒక రిఫ్రెషింగ్ మూమెంట్స్ ఇవ్వాలనేది వెరీ. మీరు మరి 6 ఏళ్ళు తీసుకుంటే సినిమాకి మనకి ఎక్కడ ఇప్పుడు మీ ప్రొడ్యూస్ చేస్తారు చెప్పండి, ఇప్పుడే సినిమా తీస్తా ఇంకోటి. బట్ జెన్యూన్లీ ఆఫ్టర్ సాహో ఇట్ వాజ్ నెవర్ మెంట్ టు టేక్ బ్రేక్ తీసుకున్న ఇంటెన్షన్ లేదు నాకు. అప్పుడు చరణ్ గారితో సినిమా అనుకున్నాం అనమాట ఫస్ట్ వెళ్ళగానే. అది మొత్తం యూకే బ్యాక్డ్రాప్లో ఉండే సినిమా, యూకేలో షూట్ చేద్దాము అని అంతా వెళ్ళినప్పుడు కోవిడ్ అన్నారు. అసలు ఇంకా ఇక్కడ నుంచి సినిమా ఇండస్ట్రీకి బయట కంట్రీస్ షూట్ లేదని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు అనమాట. దెన్ అక్కడ నుంచి ఓకే ఇది డిలే అవుతుంది కదా అని చెప్పేసి చరణ్ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు లూసిఫర్ రీమేక్ ఉంది. లూసిఫర్ ఐ వాస్ డూయింగ్ బట్ ఐ వాజ్ నాట్ ఎంజాయింగ్. అంటే ఈ రీమేక్స్ మనకు అసలు మరి రీమేక్ చేయాల్సిన అంత అవసరమా, ఏముంది ఇంట్లో కూర్చున్నాం అంతే ఖాళీగా అని చెప్పి.
అంటే లైక్ బికాస్ క్రియేటివ్ స్టిమ్యులేషన్ లేదు దాంట్లో. అంటే ఎప్పుడంటే ఐ వాజ్ వర్కింగ్ ఆన్ దట్, సడన్గా రోజు పృథ్వీరాజ్ కుమార్ గారు వచ్చి ఏదో సమ్ ర్యాండమ్గా డిస్కషన్ ఆయనతో ఒకసారి మాట్లాడండి సో దట్ విల్ గెట్ అన్ ఐడియా అన్నప్పుడు, సుజిత్ అని దస్ డిఓపి ఆఫ్ లూసిఫర్, సుజిత్ వాసుదేవ్ సుజిత్ పృథ్వీరాజ్ గారు ఇద్దరు ఒక కాన్ కాల్ ఏదో మాడుతున్నప్పుడు సుజిత్ లైక్ నేను సావు టీజర్ అవన్నీ చూసి ఏమన్నా లైక్ వాట్ ఏ ఓల్డ్ బిల్డింగ్, అసలు జెన్యున్లీ వి టుక్ లైక్ ఐ లవ్డ్ ఇట్ అని ఆయన అన్నాడు అనమాట. అంటే మనం చేసిన ఒక ప్రోడక్ట్కి దే లైక్ ఇట్ అండ్ దే టుక్ అన్ ఇన్స్పిరేషన్, దే మేడ్ ఎ మూవీ. ఆ సినిమాని మనం ఎందుకు రీమేక్ చేయాలరా బాబు అనిపించింది. దట్ థింగ్ లైక్ స్ట్రక్ మీ అనమాట. ఓకే, నౌ ఇట్ మేక్స్ సెన్స్. సో ఓకే మనం చేసాము, జనాలకు నచ్చలేదు, ఓకే ఫైన్, దట్స్ ఓకే. మేబీ అది మన క్యారెక్టర్ డెప్స్ రాయలేదా, లేకపోతే స్టోరీ నరేట్ చేయలేదా, ఓకే, బట్ like whatever I know, but let me tell you something, sorry to interrupt. Sahu still enjoys that loyal fan base. There is a section that really roots for the film's screenplay and moments. I also love moments in Sahu. So adi it was there anamata. Then I thought, I decided okay manaku avasam ledu, let us not get into this thing అని చెప్పేసి I conveyed my thing to sir and I came out of it. Then that's when I went to Bombay anamata. Like Bombay people are like asking, ఎందుకంటే Sahu did like massive 170 చేసింది. అంటే 170 అంటే ఇస్ నాట్ ఏ జోక్ కదా. that years ఆ సంవత్సరానికి అదే అనుకుంటా highest. సో అది వెళ్ళినప్పుడు దెన్ బాలీవుడ్ వాజ్ రిసీవింగ్ మీ వెరీ వెల్ అనమాట. సో ఎవ్రీవన్ ఈజ్ లైక్ సాహో అంటే సాహో డైరెక్టర్ అయితే బడా పిక్చర్ కదా యార్, మళ్ళీ హమ్లో కర్నా హై, యాక్షన్ పిక్చర్ కర్నా హై, అది ఇదని డిస్కషన్ నడుస్తుంది. ఐ స్టేడ్ దేర్ ఓన్లీ, ఐ సెటిల్డ్ ఇన్ బాంబే ఆల్మోస్ట్. దగ్గర ఆల్మోస్ట్ అక్కడే అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది, వేరే హీరోతో. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఓకే అండ్ వీ అబౌట్ టు గో టు షూట్. 1 month ముందు ఈ సినిమా ఆఫర్ వచ్చింది. సో అదొక జర్నీ. అది ఎలా అంటే ఇంటెన్షనల్గా అసలు మనం బ్రేక్ తీసుకున్నాం అని కాకుండా ఈ జర్నీ కూడా ఫస్ట్ రీమేక్తోనే స్టార్ట్ అయింది. ఎక్కడో ఒక సుజిత్ ఒక టెక్నికల్ స్ట్రాంగ్ రా, స్టోరీ అయితే కొంచెం కష్టం కానీ అందుకు ఒక స్టోరీ ఆడి ఉండే దానికి ఇచ్చేస్తే టెక్నికల్ స్ట్రాంగ్ ఇస్తారని వాళ్ళకి ఒక ఉండిందనమాట. బట్ అగైన్ ఒరిజినల్ టు అంటే పీపుల్ వాంట్ టు వాచ్ సంథింగ్ ఒరిజినల్ కాబట్టి అందుకే ఫస్ట్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పెడదాం అనుకున్నాం. ఇది ఫస్ట్ ఒరిజినల్ కథ, జనాలకి ఇది రీమేక్ కాదు అనేది ఒక ఇంటెన్షన్ ఉంది. బట్ అగైన్ ఆయనకు కళింగర్ పాలిటిక్స్లో ఉండడం, మెజారిటీలో విన్ అవ్వడం, సో ఆల్ దీస్ థింగ్ ఇవన్నీ ఉన్నా కూడా సమ్వేర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఓకే మనం జెన్యున్గా ఎఫర్ట్స్ పెట్టాం, పీపుల్ విల్ లవ్ ఇట్ అని ఒక ఉన్నింది. అసలు మొన్నటి వరకు కూడా అందరూ ఎలా ఉన్నారంటే పేషెన్స్ ఉన్నారు మా వాళ్ళందరూ. అంటే ఆల్మోస్ట్ ఉన్న ట్రావెల్ ఇది సక్సెస్సా కాదా, ఇది హిట్ అంటున్నారా ఏమీ మనకు తెలియదు. సో వీ ఫెల్ట్ లైక్ ఓకే ఇదేదో బాగానే ఉంది చూద్దాం, రేపటి నుంచి ఎవరు ఫోన్స్ రావు, అందరు ఏడీస్ అందరు పాప అందరూ రోజు అందరిని పొద్దున్న లేచరే ఇది అది అని తిట్టి. సో ఫెల్ట్ హ్యాపీ. ఆ జర్నీ అనేది ఇట్ వాజ్ లైక్ క్రేజ్ జర్నీ అనమాట. లైక్ హ్యాపీ ఎండింగ్ టు అంటే లైక్ ఇట్ వర్క్డ్ ఎండ్ ఆఫ్ ది డే. సో నాకు ప్రశాంత్ రెడ్డి ఉన్నారు కదా మీ అసోసియేట్, ఆయన ఒక విషయం చెప్పారు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు. సాహులో లాస్ట్లో ఆయన కూర్చునే చైర్ దానికి మీరు 4 సార్లు రీడిజైడ్ చేయించాడు సుజిత్. దానికి ఒక్కసారి కాదు, లేదు అది మార్చాలి ఇది మార్చాలి. సో ఇట్ షోస్ దట్ యు గివ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు డీటెయిలింగ్. ఇదే పర్స్పెక్టివ్స్. అంటే ఇప్పుడు నేను అదే ఇప్పుడు ఎవరన్నా ఇట్లా బయటికి వెళ్ళిందంటే వీడికి ప్రొడ్యూసర్ డబ్బు ఎలా వేస్ట్ చేయాలంటే 4 చైర్లు ప్రొడ్యూసర్ 3 చైర్లు తీస్తే తప్పితే 4వ చైర్ వరకు సాటిస్ఫై అవ్వలేదురా, అంత డబ్బులు పెట్టించాడు, ట్యాంకర్ తో కార్లు తొక్కిచ్చాడు. అది జెన్యూన్. అప్పుడు డబ్బులు కూడా ఎక్స్ట్రా అవ్వలేదు ఆ చైర్ కి. సో మేము ఏం చేసామంటే డీలర్స్ తో మాడుకొని ఒక చైర్స్ తెప్పించుకున్నాం. బట్ అన్ని చైర్స్ ఉంటే ఒక హ్యూజ్ చైర్ ఉండాలి, ఒక పెద్ద చైర్ ఉండాలి, అందుకే తెలియాలి. అలాగే మళ్ళీ మా డిఓపి వచ్చి బ్యాక్ షాట్ పెడితే చైర్ మాత్రం కనపడుతుంది, నీకు రాదు, హెడ్ కనపడాలని ఆ డిస్కషన్. తర్వాత టేబుల్ ఉన్నదన్నమాట. సో దే బాడీ టేబుల్ అనమాట, చైనా నుంచి మెటీరియల్ తెప్పి చైర్ తెచ్చారు. నేను లొకేషన్ వెళ్తే ఎల్లుండి షూటింగ్, నేను చూసి ఏంటి టేబుల్ చిన్నగా ఉంది ఏంటన్నా, ఏంట్రా ఇంత పెద్ద రూమ్ ఇంత టేబుల్ లేదు, ఫైల్ ఇసిరితే ఆల్మోస్ట్ ఒక 1/2 మీటర్ అవ్వాలి వెళ్ళడానికి. నేను చెప్పిన ఎగ్జాంపుల్, అలా ఫైల్ వాడు ఇసిరితే టేబుల్ వెళ్ళి ఆడ పడాలి. వాడు చూసి వీడి పిచ్చి పట్టింది. పాప సాబు సార్ వచ్చి లేదు నీకు కావాలా తెప్పిస్తావు అని ఒక 2 days డిలే అయినా సరే ఎక్స్ట్రా యాడ్ చేసి దట్ హ్యూజ్ ఆ స్కేల్. ఎందుకంటే ఈవెన్చువల్గా పీపుల్ అనిపించాలి ఆ చైర్లో కూర్చోవాలి ప్రభాస్ అని. ప్రభాస్ అన్న ఆ చైర్లో క్లైమాక్స్ కూర్చోాలని నీకు ఎక్కడో అనిపించాలి థాట్ అంటే దట్ వరల్డ్ షుడ్ బి బిగ్ అని అనిపించింది. అండ్ ద షాట్ ఇస్ గ్రేట్ కదా కూర్చునేది. సో అందుకని వి డిసైడెడ్ లైక్ దట్స్ ద ఫస్ట్ షాట్ వి డిడ్ ఇన్ ద మూవీ. ఓకే, ప్రభాస్ అంతా ఫస్ట్ రాగానే ఓపెనింగ్ ఆ షాట్ తీసేసాం. సూపర్.
సో క్రేజీగా అంతా. తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా మన్ని చిన్న పెయిన్ బట్టలు ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒక రాజు అలాగా అలా అదేంది. సో అండ్ యా ఐఎమ్ లైక్ దట్ ఓన్లీ బికాస్ ఐ డోంట్ వాంట్ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. మనం ఎఫర్ట్స్ పెడతాం. ఇవన్నీ అయినా కూడా వీఆర్ ఫేసింగ్ సో మెనీ ఇవి. ఇప్పుడు ఈ మధ్యనే కదా ఇవన్నీ మాట్లాడుకున్నాం. జనాలు ఒపీనియన్స్, జనాలు అనడం ఇంటర్వ్యూస్లో. అంటే ఒక చోట నేను అసలు ఎక్స్లో ఉండను, నేను ఇన్స్టాలో ఎక్కువ ఉండను, బట్ స్టిల్ ఐ కెన్ ఫేస్ అనమాట ఇలాంటి ఏదో అండము ఇలాగా. ఇట్ రీచెస్ యూ. అంటే ఇంత అవాయిడ్ చేసి రీచ్ అవుతున్నాయంటే ఉండేవాడి పరిస్థితి ఏంటి అసలు? నరకమే కదా. వాడు ఏదో ఊహించేసుకొని ఏదేదో అయిపోతాడని. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ ఫెల్ట్ ఓకే, మనం ఒక ప్రోడక్ట్ ఇచ్చేసాం, ఇంకా అయిపోయింది, మనం ఏం చేసేది లేదు. నథింగ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ యాక్చువల్గా. I was about to ask you, what is one specific piece of detailing that you are very specific about in OG? Like అంటే లైక్ సంథింగ్ విచ్ like a prop or like ఇది ఉండాలి అని చెప్పి స్పెసిఫిక్ గా ఉన్నింది మీరు? స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు బేసిక్గా నాకు తెలిసి కటానాస్ గురించి డిస్కషన్ అయింది బాగా. ఒక కటానా గురించి మనం బిల్డప్ ఇస్తున్నాము ఇది అని. సరే బ్యాక్ స్టోరీ చాలా రాసుకున్నాం, కానీ ఆ కథ అంతా చెప్పేకెళ్తే చాలా ప్రాబ్లం అవుద్ది. కాబట్టి కటానా ఉండాలి, కటానా పైన జాపనీస్ ఎంగ్రేవ్ అయి ఉండాలి, తర్వాత ఒక టాటూ ఉండాలి కళ్యాణ్ గారికి. నోటీస్ టాటూ టాటూ స్నేక్ అనమాట. స్నేక్ విత్ ఫైర్ పవర్ అని ఉంటుంది. సో ఈగల్ వచ్చేసి ఓమి. సో స్నేక్, ఈగల్. ఇఫ్ సీ క్లైమాక్స్ ఆల్సో when these two people, he says Vashi, the whole backdrop is, if you notice it, walls pain anta huge snake eagle untadu anamata. So I thought this idea we bought like 3 years back. Okay na aa tarvata malli harivaru raadamu dantlo eagle nam malli re idu kuda eagle raadam ఇలా అన్నీ అయిపోయాయి. బట్ ఓకే ఫైన్. సో ఐ ఫెల్ట్ ఆ డీటెయిల్ కొంచెం బాగా ఎక్కువ వెళ్ళాం అనమాట. సో కటానా ఎలా ఉండాలి, అన్ని కటానాస్ ఇది ఇట్లా స్పెషల్ అయి ఉండాలి. సో మా పిచ్చి కాకపోతే మేము అందరం ఒక జపాన్ కూడా వెళ్ళి ఒక అక్కడ కటానాస్ ఎక్కడ తయారు చేస్తారు, కిల్బిల్ లాగా. సో ఈ కటానాకి ఏంటి స్టోరీ, ఈ కటానా ఇలా అంటే, సో కటానాస్కి ఇన్ని నేమ్స్ ఉంటాయా, తోషిమా కర కటానా, ఇంకో కటానా, అన్ని కటానాస్ అని ఈ కటానా ఇద్దామని ఇది చేసాం. ఇవన్నీ ఆడియన్స్కి ఇవన్నీ చెప్తే కూడా మళ్ళీ ఇవన్నీ ఫోకస్ కథ మీద పెట్టింటే బాగుండంటారు. ఓకే, మీరు మరీ క్రిటికల్ గా ఉన్నారు ఆడియన్స్ కంటే. యా, నేను అయితే యాక్చువల్లీ అది బర్డెన్ అలా పడింది నాకు. మేబీ అలాగా, మేబీ నేను ఇంటర్వ్యూస్ కూడా ఎక్కడ ఇవ్వను కదా. సో ఐ థింక్ హార్డ్లీ గివెన్ ఇంటర్వ్యూస్. కాబట్టి ఎందుకు ఇవ్వనంటే ఎందుకే, ఎక్కడ ఏదైనా మాట్లాడేస్తానో బాబు మళ్ళీ దాన్ని అని ఆ భయంతో సగం ఇవ్వను అనమాట. బట్ ట్రస్ట్ మీ, సినిమా దిస్ ఇస్ గుడ్. యా సో ప్లీజ్ టెల్ మీ అబౌట్ దట్ ఇంటర్వెల్ సీక్వెన్స్. రైట్, లైక్ 2 ప్యారలల్ కట్ ఒకటి నాసిక్ హాస్పిటల్ ఒకటి, అండ్ దాంట్లో ఆ టైమ్ లైన్ ఇష్యూ కూడా కొంచెం. టైమ్ లైన్ అది జెన్యూన్ ఏంటంటే వి థాట్ ఈస్ ఫ్లయింగ్ ఇన్ చాపర్. ఓకే, so he comes in a chopper, he comes to Nasik, he can take back the chopper, he can still fly to Bombay. It hardly takes him 20 minutes. మేమైతే గూగుల్ మ్యాప్స్ లో వేసి కూడా చూసాం ఈ రోజు. చాపర్ కాదు, రోడ్ వేలో 183 కనిపిస్తుంది. మేబీ ఓకే, చాపర్ దిగే షార్ట్ ఉంది కదా, మేబీ అయ్యి ఉండొచ్చేమో. రైట్ అంటే చాపర్ మళ్ళీ వెళ్ళడం చూపించలేదు, మళ్ళీ ఇది ఒక లాగ్ అని చెప్పి తీసేసామేమో. సో ఐడియా ఏంటంటే we shot actually this guy coming, all these things we shot. Okay, he genuinely comes there and all, but అది ఎక్కడో షిఫ్ట్ అయిపోవడం వల్ల సీన్ ఎండ్ కి మేబీ ఆ టైమ్ లైన్ ఒకటి సడన్ గా అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రకాష్ రాజ్ గారు ఈవెన్ ఈ ట్రావెల్స్ ఫ్రమ్ హాస్పిటల్ టు దిస్ టైమ్ ల్యాప్స్ అనమాట అక్కడ మధ్యలో. ఓకే, అది ఇంకా ఫైనల్ ఎక్కడ టైమ్ ల్యాప్స్, when he starts from the hospital with Rahul Badra character తో he gets into the jeep, he moves away from the jeep, right? వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా మీరు ఓపెనింగ్ చేజ్. రైట్, ఓకే, ఇట్స్ టూ అర్లీ టు టాక్ అబౌట్ ఇట్, కానీ బట్ స్టిల్ ఆ టైమ్ ల్యాప్స్ అనేది ఆఫ్టర్ 2 hours ఆఫ్టర్ 3 hours వేయలేదు మనం, ఎందుకంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ రియల్ నెక్ టు నెక్ మూమెంట్ ఉంది కాబట్టి ఆ టెంపోలో వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చాపర్ షాట్స్ వేయకపోయినా కూడా మీకు డౌట్ వచ్చేది. ఓకే రా, లాస్ట్ వచ్చి అది అంటున్నాడు. సినిమా అయిన తర్వాత అప్పుడు వాడి ఆడియన్స్ అరే ఏంటిది, అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా, ఆ టైమ్ ల్యాప్స్ అని ఇన్సెప్షన్ లాగా. ఎవరో పొద్దున్న మా అన్నయ్య కూడా పంపించే ట్వీట్, సుజిత్ గారు మళ్ళీ దెబ్బేశాడు, వీడు మళ్ళీ అంత బాగానే ఉంది అనుకున్నప్పుడు ఆ క్లైమాక్స్ లో టైమ్ లైన్స్ ఇన్సెప్షన్ లాగా వెళ్ళిపోయాడు అన్నాడు. ఓకే, వాడికి పాపం కావాలి కదా. నో బట్ ఆ ఇంటర్వల్ సీక్వెన్స్, ఆ మాస్ మూమెంట్ అది బిల్డ్ అవడం, అతను పేలి ప్యూర్ తెలుగు చాలా రోజుల తర్వాత ఈ ఫెల్ట్ లైక్ మ్యాడ్రా అనిపించింది చాలా రోజుల తర్వాత. ఇంకా అది డిసైడ్ అయిపోయాం, ఇంకా ఒక మాస్ సీన్ కావాలి మీకు. ఓకే,
ఇప్పుడు మన క్లాస్గా తీసి ఓల్డ్ బిల్డింగ్ అంటే ఓకే అని కాదు, సరే రా ఒక మాస్ సీన్ తీద్దాం మనం, జెన్యున్గా తీయాలి కళ్యాణ్ గారికి అని ఐ ఫెల్ట్ ఇట్. సో ఇంకా ఆల్వే వి వెంట అనమాట, నేను అదే తమనన్నా దిగేసి ఇంకా డ్యూటీ చేస్తారు ఫుల్గా. సో వి సా ఇట్, పీపుల్ సా ఇన్ ఇంటర్వెల్, అప్పుడే ఐ థాట్ ఐ హోల్డ్ దట్ షాట్ అనమాట. యాక్చువల్లీ జెన్యున్ ద ఐడియా వాస్ టు హోల్డ్ దట్ వైట్ షాట్ కంప్లీట్ వితౌట్ క్లోజెస్ అనమాట. Guy comes flying in the and he chops, he goes and lands, the head comes. ఒక సింగిల్ షాట్లో ప్లాన్ చేద్దాం అనుకున్నా, మరి ఎంత ఓపిక ఉంటుందో తెలియదని. ఇంకా ఐ యూజువల్లీ లవ్ అనమాట. ఈ సినిమాలు పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం, కానీ నా ఫర్దర్ మూవీస్లో కూడా లైక్ యూనో యూ కెన్ సీ, అంటే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దాము ఒక ఇంటెన్షన్ అనేది ఈవెన్చువల్లీ బిల్డ్ ఏమో అనిపిస్తుంది. బట్ ఇంటర్వెల్ మాత్రం ఆల్ ఇన్ దిగేసి అది వేయడం వల్ల సెకండ్ హాఫ్ అందరూ కూడా అబ్బాయి మా క్లైమాక్స్ కూడా మాస్ సీన్ ఏదో ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఇంటర్వెల్ వాస్ సూపర్ ఫన్. అండ్ సెకండ్ హాఫ్ లో క్రెమేషన్ సీన్, ఇది నాసిక్ లోనే తగలబెట్ట తల దొరకలేదు అంటే మ్యాడ్ మూమెంట్ అది కూడా. సో దేర్ ఆర్ వెరీ గుడ్ మూమెంట్స్ త్రూ అవుట్ ద ఫిల్మ్ విచ్ వర్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ ఫర్ దాట్. డూ యూ మిస్ మేకింగ్ దోస్ ఫన్ ఫిల్మ్స్? లైక్ నెక్స్ట్ లైక్ జెన్యున్లీ మిస్ అనమాట. అంటే ఇది చాలా సీరియస్ డ్రామా, అంటే రెండోలు అయిపోయి. సో అందుకే నేను ఐ థాట్ నెక్స్ట్ ఐ విల్ మేక్ ఇట్ లైక్ సింపుల్, నాట్ సింపుల్, మోర్ అంటే ఈ డార్క్ కామెడీ, డార్క్ హ్యూమర్. కానీ నేను వాచ్ నెల్సన్ మూవీస్ అండ్ ఆల్, ఐ ఫీల్ అదే షెట్ మన దగ్గర తీయాలరా ఇలాంటివి. ఎందుకంటే ఈవెన్చువల్గా ఏమవుతుందంటే సాచురేషన్ వచ్చేస్తుంది ఆల్రెడీ వైలెన్స్కి, ఒక జానరాకి వచ్చేస్తుంది. ఇంకా 1-2 years వచ్చేస్తుంది. దాని నుంచి మనం షిఫ్ట్ అవ్వాలి అంటే, బికాస్ ఐ నో అనిల్ అన్న లైక్ వైట్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, అనిల్ అప్పుడు. సో వెన్ ఐ నరేట్ హిమ్ అండ్ ఆల్ స్టోరీస్, నాకేమైనా ఒపీనియన్ కావాలంటే బిఫోర్ ఈవెన్ కేమ్ టు ఇండస్ట్రీ. సో ఫన్గా మేము డిస్కషన్ చేసేటప్పుడు సీన్స్, కామెడీ, అది వేరే సెక్షన్. వెన్ యూ వర్క్ అరౌండ్ జామింగ్ సెషన్ విల్ బి లైక్ క్రేజీ. సీరియస్ సినిమాలు ఏమైనా అందరూ సీరియస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో ఐ థింక్ ఐ మేక్ వన్ లైక్ రణరాజన్. ఇప్పుడు కూడా అందరూ వచ్చారు రణరాజన్ మా ఫేవరెట్ సినిమా అంటే, అది ఏముంది ఓకే అనిపిస్తుంటది. బట్ మేబీ రిపీట్ ఉండాలి కదా, రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కామెడీ హ్యాస్ వెరీ గుడ్ రిపీట్ వాల్యూ. అవును. సో ఐ థాట్ ఐ షుడ్ డూ సంథింగ్ లైక్. ఆ రోజుల్లో కూడా ఈవెన్ డూయింగ్ దట్ ఆల్సో కోట శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చి అది కానీ కావాలంటే ఆ సినిమాకి ఆయన సంబంధం లేదు, కావాలి హ్యూమర్, మళ్ళీ గొంతు పెట్టి అన్ని చేసాం అనమాట. ఇట్ వర్క్. చూద్దాం, అది విల్ కమ్ బ్యాక్ టు దట్ అగైన్ ఆఫ్టర్ దిస్ ఆల్సో. మేబీ నెక్స్ట్ అలా చేస్తాం ప్లాన్లో. సో ఫైనలీ యూనో రణరాజరంతో స్టార్ట్ అయిన జర్నీ, అందులో ఖుషీకి ఒక సూపర్ క్యూట్ రెఫరెన్స్ ఉంటుంది. కూరగాయల షాప్లో నాన్న ఖుషీ సీన్ని ఎమ్యులేట్ చేయడానికి ట్రై చేయడం. పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారు. సో లైఫ్ హ్యాస్ కమ్ ఫుల్ సర్కిల్ అనిపిస్తుందా? సర్కిల్ టూ అల్లి, కానీ సర్కిల్ ఇంకా ఇప్పుడే నేను ఇంకా స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడైనా అందరూ వచ్చారు త్వరగా సినిమా తీయండి సార్, పొద్దున మిల్క్ ప్యాకెట్స్ వేస్తూ తీయండి సార్, ఎందుకు సార్ ఇలా చేస్తారు, అంత బాగుంది సార్ ఇంటర్వెల్ అని. ఈ రోజు మార్నింగ్ లేచి ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ ఉన్నప్పుడు అంటే తీయండి సార్, చూడు ఎంత బాగుంది ఇంటర్వెల్, మీ సినిమాలు తీస్తేనే కదా సార్ తెలిసే జనాలకి, అంటే తీస్తలేరు ఓకేలే అని చెప్పి. సో ఐ స్టార్ట్ డూయింగ్. Superb. Can't wait for your next film. And hopefully ఈసారి రణరాజర్ అంటూ సాహో ఒక 5 years, దీనికి ఒక 6 years మళ్ళీ. సో నెక్స్ట్ ఇయర్ 7 అట్లా కాంపౌండ్ అవ్వకుండా వెళ్ళకుండా తొందరగా నెక్స్ట్ రిలీజ్ అయిపోతుంది. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ a lot.